సో మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు? ఈ ప్రశ్న నేనడిగితే 100 మందిలో దాదాపు 60% సంతోషంగానే ఉన్నాము అంటూనే ఏదో ఒక కారణాలు చెప్తారు. సో ఇట్లే ప్రతి ఏడాది యునైటెడ్ నేషన్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఏవి అనే దానిపైన ఒక సర్వే చేస్తుందన్నమాట. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? అండ్ వాటికి సొల్యూషన్స్ ఏం చెప్తున్నారు అనే దానిపైన. సో అట్లే ఈ ఏడాది కూడా 147 దేశాలలో ఈ సర్వే నిర్వహించింది. సో, అందులో మన భారతదేశం సంబంధించిన ర్యాంక్ ఎంతో తెలుసా? 116. మరి ఫస్ట్ ర్యాంక్ పొందిన దేశం ఏంటో తెలుసా? ఫిన్లాండ్. సో, ఫిన్లాండ్ ఎంత చిన్న దేశం అంటే అక్కడ కేవలం 55 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటారు. 75% ఫారెస్ట్. 25% మాత్రమే వాళ్ళక్కడ యుటిలైజ్ చేసుకునే ల్యాండ్, వాళ్ళు వినియోగించే ల్యాండ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ విస్తీర్ణం కంటే ఒక 3 రెట్లు ఎక్కువ. అంటే 3,38,455 చదరపు విస్తీర్ణంలో ఉంటది ఫిన్లాండ్. సో, ఆ ఫిన్లాండ్ గడిచిన 9 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. సో, ది హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఫిన్లాండే అట. సో, ఆ సర్వే వెల్లడించింది. ఇంతకీ ఫిన్లాండ్ ఎందుకంత సంతోషంగా ఉండడానికి కారణం అంటే, ఒకటి జనాభా తక్కువ ఉండడం, అండ్ దాంతో పాటు ప్రపంచ దేశాల్లో మొదటిగా ఓటు హక్కు వినియోగించుకోవడం అండ్ ఓటు హక్కు మహిళలకి ఇచ్చిన దేశం కూడా ఫిన్లాండ్. అండ్ అక్కడ విద్య, వైద్యం ఉచితం. అండ్ ప్రైవేట్ సెక్టార్స్ కంపెనీస్ చాలా తక్కువ. అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ సెక్టార్సే ఉంటాయి. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇవన్నీ అక్కడ మోర్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటుంటాయి. సో, అందుకనే అక్కడుండే ప్రజల పైన ఆర్థిక ఇబ్బంది, భారం ఉండదు. సో, ఏ పిల్లలైనా ఒకే స్కూల్‌లో చదువుకోవాలి ఒక నిబంధన ఉంది. అంటే ఒక రకం స్కూలు కొంతమంది పిల్లలకి, సో, అప్పర్ క్లాస్ పిల్లలకి ఇంకొక రకం స్కూలు, లోయెస్ట్ అండ్ పూరెస్ట్ వాళ్ళకి ఇంకొక రకం స్కూలు. ఇట్లా రకరకాల స్కూలు, రకరకాల హాస్పిటల్స్ అక్కడుంటాయి. సో, ఎవ్వరైనా స్కూల్‌కి రావాలంటే ఒకేలా రావాలి. అండ్ ఎవరికైనా ఒకే రకమైన వైద్యం. సో, అదే ఫిన్లాండ్ గొప్పతనం అన్నమాట. సో, అందుకనే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మరి రెండో ప్లేస్‌లో ఎవరున్నారు? మూడో ప్లేస్‌లో ఎవరున్నారు? అండ్ మన ప్లేసు 116వ స్థానానికి ఎందుకు చేరింది? అండ్ మనకంటే పాకిస్తాన్ సంతోషంలో ముందుందంట. అండ్ ఎప్పుడు పాకిస్తాన్‌తో కొట్లాడే ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి ప్లేస్‌కి చేరుకుందంట ఈ సర్వేలో. అంతేకాదు అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా 23వ స్థానానికి మాత్రమే పరిమితమైందంట. ఇంతకీ ఈ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? అండ్ ఈ సర్వే చేసేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు ప్రజలను అడిగారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో, ఫిన్లాండ్ గురించి చెప్పినా గదా! సో, తర్వాత డెన్మార్క్ మూడో ప్లేస్‌లో ఉందంట. కోస్టరికా నాలుగో ప్లేస్‌లో ఉందంట. స్వీడన్ ఐదో ప్లేస్‌లో ఉందంట. నార్వే ఆరో స్థానంలో ఉందట. అండ్ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా గతంలో టాప్ 10 దేశాల్లో ఎప్పుడైతే హ్యాపీయెస్ట్ దేశాలు అని ఈ సర్వే ప్రకటించిందో, సో, అందులో టాప్ 10 దేశాల్లో కెనడా, అమెరికా ఉండేదట. కానీ ఆ టాప్ 10 దేశాల ప్లేస్ నుంచి ఇప్పుడు అవి 23, 28 స్థానానికి చేరుకున్నాయట. సో, అగ్రరాజ్యం అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత సంతోషాలను కూడా ప్రజలు కోల్పోయారు అనేది కూడా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ సర్వే చేసినప్పుడు ట్రంప్ అధ్యక్షతన ఉన్నప్పుడు దేశంలో జరగలేదు. కానీ ఎప్పుడైతే దేశానికి ట్రంప్ అధ్యక్షుడిగా నియమితులైనరో ఆ తర్వాత అక్కడుండే ప్రజలు పోరాటాలతో, నిరసనలతో అండ్ ఎవరైతే స్వదేశాలు వచ్చి అమెరికాలో ఉంటున్నారో వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమాల్లో, సో, ఇట్లాంటి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో పైన అక్కడుండే ప్రజల పైన గూడా ఈ ప్రభావం పడుతుందట. సో, అందుకనే అక్కడ అమెరికన్‌లో 23 స్థానానికి చేరిపోయిండ్రు అని గూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అయితే టాప్ 10 దేశాలు గతంలో అత్యంత సంతోషకరమైన టాప్ 10 దేశాల్లో ఏవుండేవి, ఇప్పుడు ఏవి లేవనేది గూడా ఇక్కడ రాసిండ్రు. అవి ఏంటి అంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇంగ్లీష్ మాట్లాడే సంపన్న దేశాలు వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్‌లో ఒక రకమైన ధోరణి ప్రదర్శించాయట. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన టాప్ 10 దేశాల్లో ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు లేని పరిస్థితి. కానీ వరుసగా రెండో ఏడాది కూడా ఈ దేశాల్లో ఏ ఒక్కటి టాప్ 10 చోటు దక్కించుకోలేకపోయాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికా 23వ స్థానానికి చేరిపోయింది. ఇక గతంలో టాప్ 10లో కెనడా ఉండేది. కానీ ఇప్పుడు 25వ స్థానానికి చేరిపోయింది. ఇప్పుడు కిందకి పడిపోయిన ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బ్రిటన్ 29వ స్థానాన్ని సంతరించుకుంది. అండ్ అత్యంత పెద్ద సమస్య యువత సంతోషంగా లేకపోవడం అనేదే ఈ దేశాల్లో
మెయిన్‌గా ఈ రిపోర్ట్ అనేది ఆ దేశాలకు పంపించిందంట. సాధారణ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగి సంతోషం తగ్గుతుంది. కానీ ఈ దేశంలో రివర్స్ జరుగుతుందంట. వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు. 25 సంవత్సరాల పైబడిన ఒక యంగ్‌స్టర్స్ అందరూ కూడా పని ఒత్తిళ్ళ వల్ల అండ్ ఉద్యోగరీత్యా వల్ల సో మిగతా ఇష్యూస్‌తో సోషల్ మీడియాకి బానిస అయి కూడా సంతోషం వీళ్ళలో లేదట. ఈ దేశంలో టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా ఎక్కువ బానిసలయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి యాప్‌లకు ఇతర జీవన శైలి చూసి తమ జీవితం బాగోలేదు అని కుంగుబాటుకు లోనయ్యారట. సాంకేతికంగా అందరూ సక్సెస్ అయ్యే పరిస్థితుల నుంచి దూరమయ్యే సిట్యుయేషన్స్ కనిపించాయట. ఏది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో. సో, ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్‌కొచ్చింది. సో, చేసిన సర్వే అంటే గతంలో ఈ సర్వే యునైటెడ్ నేషన్ చేసిన సర్వే ఇది 9వ సంవత్సరం. ఈ 9 సంవత్సరాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ స్థానం మాత్రం మారలేదు. సో, గతంలో భారత్ స్థానం 120 కింద ఉండేది. కానీ ఇప్పుడు కాస్త 116 స్థానానికి చేరుకుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు ఈ బాధలు, ఇబ్బందులు అంటే ఎప్పుడూ పాక్ నుంచి వాళ్ళకి ప్రమాదం పొంచి ఉండడం. అండ్ అక్కడ మహిళలకు హక్కులు లేకపోవడం కావచ్చు, కనీసం తినడానికి ఫుడ్ దొరకకపోవడం కావచ్చు, శుభ్రమైన నీళ్లు లేకపోవడం కావచ్చు, అక్కడ పిల్లలకి విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం కావచ్చు, అండ్ డ్రగ్ అడిక్షన్స్ అక్కడ ఎక్కువ ఉండడం కావచ్చు. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో రీసెంట్‌గా పాకిస్తాన్ చేసిన దాడుల్లో డ్రగ్ అడిక్షన్ సెంటర్ పనిచేస్తే 400 మంది మృతి చెందిండ్రు. 250 మందికి తీవ్రంగా గాయాలై క్షతగాత్రులుగా మారారు. సో, ఈ వార్త మనం విన్నాం గదా! సో, అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రగ్స్‌కి ఎక్కువ మంది అడిక్ట్ అవ్వడమే సంతోషానికి దూరంగా ఉండడానికి కారణమట. ఇక ఇక్కడుండే వృద్ధులు చాలా హ్యాపీగా కాస్తో కూస్తో ఉంటే, ఇక యంగ్‌స్టర్స్ పైనైతే తీవ్ర ప్రభావం. సో, ఇక టీనేజ్ వాళ్ళ పరిస్థితయితే అగమ్య గోచరంగా ఉందంట ఆఫ్ఘనిస్తాన్‌లో. సో, అందుకనే వాళ్ళ స్థానం అట్లా కంటిన్యూ అవుతుంది. మరి భారత్‌కి 116వ స్థానం రావడానికి కారణం ఏంటి? సో, గతంతో భారత్ ర్యాంక్ మెరుగుపడ్డా కూడా సో, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక సర్వే చేసినప్పుడు వృద్ధుల్లో కూడా ఏదో ఒక రకమైన టెన్షన్. అంటే రిటైర్మెంట్ అయిపోయి ఇంకా అన్నీ సెటిల్ అయిపోయి అని ఒక ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉండాల్సిన వృద్ధుల్లో ఒక రకమైన టెన్షన్. అండ్ దాంతో పాటు యంగ్ జనరేషన్స్ పైన కూడా ఈ సర్వే చేసినప్పుడు ఒక 100 మందిని తీసుకుంటే ఒక 60 మంది మేము సంతోషంగా లేము. రెస్పాన్సిబిలిటీ కారణం అని చెప్తున్నారట. మరి ఇంకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు? అండ్ సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటి అంటే మొదట వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు ధనికులు. అండ్ వీళ్ళకి ఇలాంటి వైద్య సదుపాయాలు, వాళ్ళకి అట్లాంటి వైద్య సదుపాయాలు. వీళ్ళ లైఫ్ ఒక నార్మల్ లైఫ్, వీళ్ళ లైఫ్ ఒక లగ్జూరియస్ లైఫ్ అని సొసైటీలో ఉండే డిఫరెన్సెస్. ఇది చాలా ప్రభావం పడుతుందంట. తర్వాత సోషల్ మీడియా ఇంపాక్ట్ అట. అండ్ యంగ్‌స్టర్స్‌కి మంచి ప్యాకేజ్ ఉన్నా కూడా సో, వాళ్ళ లైఫ్ స్టైల్ అస్సలు సంతోషంగా లేదంట. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్తున్నది ఈ సర్వే. సో, ఎందుకు లక్షల్లో జీతాలు ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు గదా! అని వేలల్లో జీతాలు సంపాదించే వాళ్ళు అనుకుంటారు. కానీ లక్షల్లో జీతాలు సంపాదించే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట. అదే రకంగా లగ్జరీస్ లైఫ్‌కి అలవాటై వాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందంట. సో, ఇట్లా వీటి కారణాల్లో గూడా ఇండియాలో హ్యాపీగా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువుందట. సో, ఇదనమాట ఎవరు ఏ దేశంలో ఎంత హ్యాపీగా ఉన్నారు, లేకపోవడానికి కారణం ఏంటి అని యునైటెడ్ నేషన్స్ చేస్తున్న సర్వే రిపోర్ట్.